హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయగానే చాలామంది వాళ్ళ నిజమైన క్యారెక్టర్ బయటపెట్టారనమాట. ఎలా అంటే అప్పటి వరకు కూడా కీలకమైన పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అధికారం లేదు అని తెలిసిన తర్వాత వెంటనే వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారనమాట. అందులో కీలకమైన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. మనందరికీ తెలుసు గతంలో ఒంగోలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు జిల్లా వ్యవహారాలు మొత్తం కూడా ఈయనే చూసుకునేవాడు. కానీ ఓడిపోయిన తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరడమే జరిగిందనమాట. అయితే జనసేన పార్టీలో చేరినా కానీ ఆయనకి అక్కడ వరుస అవమానాలు అయితే ఎదురవుతున్నాయి అనమాట. రీసెంట్గా జరిగిన ఒక పరిణామం ఏంటి అంటే ఒంగోలు అర్బన్ అథారిటీ చైర్మన్గా రియాజ్ అనే వ్యక్తి పదవి ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అంటే పదవి స్వీకరణ చేస్తూ ఉండు. అయితే ఈ సందర్భంగా అక్కడ చిన్న చిన్న కార్యకర్తలందరికీ కూడా ఫ్లెక్సీలలో ఫోటో వేశారులే. కానీ జనసేనలో కీలకమైన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత లేదన్నా కానీ ఆయన వైసీపీలో ఒకప్పుడు జిల్లా స్థాయి రాజకీయాలను శాసించిండు. కానీ కనీసం ఆయన ఫోటో కూడా ఒక పక్కన కూడా వేయకపోవటాన్ని అయితే ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడేమో గొప్ప నాయకుడిగా ఒంగోలు జిల్లా రాజకీయాలను శాసించిన వ్యక్తి కనీసం ఇప్పుడు మినిమం ప్రాధాన్యతకు కూడా నడుచుకోకపోవటం, ఇలా వరుస అవమానాలకి దారితీస్తుండటంతో ఆయన అభిమానులు ఆయన కూడా తీవ్రస్థాయిలో పశ్చాత్తాపడుతున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే అదే కనుక వైసీపీలో ఉంటే ఆయనకి గౌరవం అన్న దక్కేది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లాలో ఉన్నా కానీ ఆయనకి నెక్స్ట్ టికెట్ ఇస్తుందో రాదో కూడా తెలియదు అనమాట. ఇలాంటి సందర్భంలో ఆయన ఒకటి ఫీల్ అవుతున్నట్టయితే మనకి అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డితో ఉన్న బాగుండే ఇలా పార్టీ మరి తప్పు చేసినాం అనే ఫీలింగ్లో ఉన్నాడని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ లీడర్లు కూడా ఈయన రాకని వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల కూడా ఈయనకి ప్రాధాన్యత తక్కువ ఇచ్చారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఒక